దేవుని యొక్క సన్నిధిలో మరొక దినము దేవుని యొక్క సన్నిధిలో ఇటు రీతిగా మనం అందరం దేవుని స్తుతించడానికి కృప చూపించి సహాయం చేసిన త్రియేక దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయం, దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములో ఆయన్ను వెంబడించెను. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. ఈ తావులో, ఈ ప్రాంతంలో మనం వింటున్న వాక్యము మనం చూసినట్లయితే కనుక, దేవుడు తన ప్రజలను బాగు చేయగలడు, తన ప్రజలను దేవుడు స్వస్థపరచగలడు, తన ప్రజలకు ఆయన కృపను ధారాళంగా దయచేయగలడు. అయితే ఒక విషయం ఏంటంటే, ఇష్టం మనకు ఉండాలి. అది పొందడానికి మనలో ఆ మనసు, ఆ ప్రేరేపణ మనలో కలగాలి. ఈరోజు మారాలి అనుకుంటే అది మనకు ఉండాలి, స్వస్థపడాలనుకుంటే అది మనకు ఉండాలి, దీవించబడాలనుకుంటే అది మనకు ఉండాలి. మనకు లేకుండా ఆయన ఏం చేయలేడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యంలో మనం నేర్చుకునే, లేకపోతే తెలుసుకునే మాటలు, లేకపోతే ఆ విషయాలు గనుక మనం దేవుని వాక్యంలో గమనించగలిగితే గనక, దేవుడి సన్నిధికి లేకపోతే ప్రభు దగ్గరికి ఒక కుష్ఠిరోగి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఒక కొండ, ఆ కొండ మీద చక్కటి ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటే ఆ కూడికి చాలామంది వచ్చారు. ఆ చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నారు చక్కగా. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఒక కుష్ఠిరోగి వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. సహజంగా కుష్ఠిరోగులు పాలానికి వెలుపల ఉండేవారు. ఆ దినాల్లో కుష్ఠిరోగుల్ని వాళ్ళు దగ్గరికి రాచేవారు కాదు, వాళ్ళ మధ్యలో వండించేవారు కాదు. కానీ ఒక కుష్ఠిరోగి ఒక ఆశ, నేను మారాలి, నేను స్వస్థపడాలి. ఆమేన్. ఈరోజు బలమైన ఆశ ఎవరిలో అయితే ఉందో వాళ్ళ జీవితంలో ఏమి అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. బలంగా ఉండాలి నీ ఆశ. ఆ కుష్ఠిరోగి వాస్తవంగా స్వస్థపడడానికి అవకాశం లేదు, కానీ నిర్ణయం మాత్రం చాలా గట్టిగా ఉంది. నేను ఎలాగైనా స్వస్థపడాలి, నేను ఎలాగైనా బాగుపడాలి. ఆమేనండి. నేను ఎలాగైనా దీవించబడాలి, నేను ఎలాగైనా విడుదల పొందాలి. ఆ సంకల్పం గట్టిగా ఉండాలి మనలో. కొంచెం ఇబ్బంది ఆపింది. ఓకే, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా ఉందంటే తాలింపు వేసినట్టు ఉంది. విడుదల పొందాలి. మీరు దేంట్లో ఉన్నారో దాంట్లో నుండి విడుదల పొందాలి అనేది మీ సంకల్పం అవ్వాలి. అప్పుడు ఎలాగైనా సరే దేవుడు చరిత్రనైనా మార్చి నేను బాగు చేస్తాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా దేవుడు సృష్టించి నీ జీవితం యొక్క రాతనే మారుస్తాడు. ఎంచేతంటే నీలో ఉండాలి అది, ఆ కాంక్ష ఉండాలి. చాలామంది కూర్చుని ఉన్నారు అక్కడ, కానీ ఒక ఆయనకి ఒక కాంక్ష. ఒకవేళ ఎవరి దగ్గరికైనా వెళ్ళి, ఇగో నేను యేసు ప్రభు కొండ మీద ఉన్నాడంటే కదా, నేను అక్కడికి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుతాను అన్నాడు అనుకోండి. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒరే పిచ్చోడా, మన తాతకు ఉంది కుష్ఠరోగం, మన నాన్నకు ఉంది కుష్ఠరోగం, నీకు ఉంది కుష్ఠరోగం, వాళ్ళకి తగ్గిందా? మీ నాన్న తగ్గిందా? నీకు ఎలా తగ్గుద్ది? తగ్గదు. ఈ కుష్ఠరోగం అనేది ఒకసారి రావడమే కానీ పోవడం అనేది జరగదు అని చెప్తారు కదా. అలాంటి మాటలు చెప్తారు మనుషులు అడిగితే. మనం ఒక్కొక్కసారి మనం కొన్ని విషయాలు చూస్తే
మన లెక్కకు మన ఊహకు కూడా అందవు ఆ పరిస్థితులు. అందక ఏం చేస్తాం తెలుసండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ లేదు, బ్రతికే అవకాశం లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అతను మళ్ళీ తిరిగి మంచి పరిస్థితుల్లో ఉండడానికి అవకాశము లేదు, అతని పరిస్థితి అది అని అంటూ ఉంటాం. నిజమే, మానవ రీత్యా ఆలోచిస్తే అది నిజమే, కానీ దైవికంగా ఆలోచిస్తే మాత్రం అది నిజం కాదు. దైవికంగా ఆలోచిస్తే అది నిజం కాదు. దేవుడు ఎలాగైనా ఏదైనా మార్చగలడు, ఎలాంటి పరిస్థితులైనా దేవుడు చేంజ్ చేసేయగలడు. మొన్న ఒక సహోదరి నా దగ్గరికి వచ్చారు, వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ఏంటమ్మా అన్నాను. అంటే నాకు పిల్లలు లేరు అన్నయ్య, ప్రార్థన చేయండి పిల్లలు కలిగేటట్లు అన్నారు. సరే అమ్మా ప్రార్థన చేస్తానండి. అన్నయ్య మామూలుగా కౌంట్ అంట 1,70,000 ఉండాలంట, నా కౌంట్ 1,20,000 ఉందంట, పుడతారంటావా అన్న. నువ్వు ప్రార్థన చేయమని అడిగావు కదా, ఈ కౌంట్లు నాకు తెలీదు. నాకేం తెలుసు అంటే ఏసై స్వస్థపరుతాడు, ఏసై బాగు చేసి ఆ కౌంట్ ఏదో గీంటో పెంచి ఏదో చేస్తాడని తెలుసు. నాకు తెలుసు అంటే అన్నయ్య మా ఆయనకన్నా 2,70,000 ఉండాలన్నయ్య, మా ఆయనకి 1,90,000 ఉంది, పర్లేదా అంటుంది. సరే అని చెప్పి నెత్తిమీ చేతంటే అన్నయ్య మా మరిది గారికి కూడా పిల్లలు లేరు అన్నయ్య, మాకు పుడతారంటావా అంటుంది. అసలు ఇన్ని ప్రశ్నలు వేసుకుని ఇన్ని అనుమానాలు పెట్టుకుని నీకు పిల్లలు ఎక్కడ పుడతారు అన్నాను. అంటే పుట్టరంటావా అంటుంది. పుట్టరు. ఇన్ని అనుమాన జబ్బులు ఉంటే నీకు పిల్లలు ఎక్కడ పుడతారు అన్నాను. అంటే అదే అంది మా అమ్మ కూడా. 7 ఏళ్ళు అయింది పుట్టరని చెప్పేసి మా అమ్మ కూడా అదే అందే. ఏమా అన్నాను. ఎన్ని పరిస్థితులు ఎన్ని పరిస్థితులు చెప్పిందో తెలుసా? మా ఆయన కౌంట్ తక్కువ ఉంది, నా కౌంట్ తక్కువ ఉంది, పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు, ఏమండి మా మరిది గారికి పిల్లలు లేరు, మా వాళ్ళ ఇళ్ళల్లో ఒక్కొక్కరికి 20 ఏళ్ళు అయినాయి పిల్లలు పుట్టలేదు అని చెప్పింది. అప్పుడు నేను అన్నాను, అమ్మా ఒక ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్ దాటిపోయిన తర్వాత ధర్మాలు ఆగిపోతాయి, నిలిచిపోతాయి, బాడీ స్పందించదు వాటికి, ఆ ధర్మాలన్నీ ఆగిపోతాయి. బైబిల్లో ఒక మాట ఏమని ఉందంటే శారా జీవితం ఉడికిపోయింది. టోటల్గా చెప్పాలంటే గర్భసంచి పనిచేయట్లా. మీకు తెలుసు గర్భసంచి పనిచేయట్లేదు అంటే ఏంటో. గర్భసంచి పనిచేయట్లేదు ఆవిడికి, ఎందుకంటే 90 సంవత్సరాలు వచ్చేసినాయి ఆవిడికి, పనిచేయట్లా, టోటల్గా గర్భసంచి పనిచేయట్లా అన్నాను. అంటే ఆవిడంటే శారా కదా, నీ పేరేంటి అన్నాను. ఎస్తేరు అంది. మరి నువ్వు ఎస్తేరు కదా అనుకోవాలి అంతే, నేను ఎస్తేరుని కదా. ఆవిడ శారా ఏంటి? ఆవిడ శారా అయితే నువ్వు ఎస్తేరువి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏలియా అయితే నేను షాలేం రాజు అనుకుంటాను నేను, ఆయన మోషే అయితే నేను షాలేం రాజు. స్తోత్రం. ఆయన యోబు కాబట్టి కష్టపడ్డాడంటే నేను కూడా కష్టపడతా. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నువ్వు అనుకోవాలి, అలాంటి విశ్వాస ప్రమాణం నీ జీవితంలో ఉండును గాక, అలాంటి విశ్వాసం నీలో సమృద్ధిగా దయచేయబడును గాక అన్నాను. అమ్మ టోటల్ నిల్, కౌంట్లు ఏమి లేవు, ఇంకా ఒకటే కౌంటు. ఏమిటి? గర్భం ఉడికిపోయింది, పని చేయట్లా, ఇక దాని పని అది చేయట్లేదని అర్థం, దాని పని అది చేయట్లేదు. అప్పుడు కుర్ర పాస్టర్ ఒక ఆయన వచ్చాడంట. ఎవరు తెలుసు కదా మీకు? కుర్ర పాస్టర్ అంటే అండి, ఒక కుర్ర పాస్టర్ వచ్చాడు. ఆ కుర్ర పాస్టర్తో ఇంకో పాస్టర్ వచ్చాడు, ఆయనతో పాటు ఇంకో పాస్టర్ వచ్చాడు, ముగ్గురు వచ్చారు. వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేయమని వాళ్ళు బలవంతం చేస్తే వీళ్ళు ఆగి భోజనం అంతా బాగా తిని, పెట్టిందంతా మాంసం అంతా, మెత్తటి మాంసం అంతా తినేసి, ఆ రొట్టెలు బాగా నంచేసుకుని, ఆ పెరుగు బాగా తినేసి, ఆ పంచదార వేసుకుని బాగా తినేసి లాస్ట్కి లస్సీలాగా అంతా ఆవుని అబ్బా భలే పెట్టావు అబ్రాహ్మ అన్నారంట. స్తోత్రం. భలే ఉంది అబ్రాహ్మ, స్తోత్రం, చాలా బాగుంది అబ్రాహ్మ అన్నారంట. లోపల నుంచి ఎందుకు బాగోదు, లేత కోసాడు, ఉంచాను వచ్చే వారంలో వద్దామని, లేత కోసాడు, ఎందుకు బాగోదు అంటుంది లోపల నుంచి. ఆ లాడ్ బాగా పెట్టావు అబ్రహామ,
మంచి భోజనం పెట్టావు అబ్రహాం అన్నాడంట దేవుడు. అబ్రహాము వారు దేవుడని తెలియకనే ఏమిచ్చారంట? అలాగే రాసుంది బైబిల్లో. అయితే తెలుసా తెలియక? అబ్రహాము తెలియకే ఆతిథ్యం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి ఆతిథ్యం కదండి అది. అబ్రహాము తెలియకే ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు అబ్రహాముతో ఆ కుర్రపాస్టర్లు అంటారంట, అబ్రహమా నీకు పిల్లలు కలుగుతారయ్యా అని. బాబు పుట్టారయ్యా అన్నాడు. పుట్టారు. ఆడు కాదు, ఆడు కదా, ఆ పుట్టిన మా రెండో భార్య ఆ పుట్టారు, బాగుంటాడు పిల్లడు. ఆడు కాదు, నీ గర్భవాసమును పుట్టబోతా అన్నాడు. శారా అనే ఆమెకు బిడ్డలు కలగబోతా ఉన్నారు అనగానే ఈయన గారు బిత్తరపోయాడు. ఎందుకంటే అది వాగ్దానం ఉంది, దీనికి తెలుసు. కానీ లోపల ఉన్న ఆవిడ ఏం చేసింది తెలుసండి? పెద్ద నవ్వు నవ్వింది. కుర్ర పాస్టర్ గారిని తెలియదు కదా, నా గర్భసంచి ఏమైందో ఆయనకి తెలియదు కదా, నా శరీర ధర్మాలు ఎలా అయిపోయినాయో ఆయనకి తెలియదు కదా అని పెద్ద నవ్వు నవ్వింది. చంటోడు కుర్ర పాస్టర్ ఏం తెలుస్తుంది అనుకున్నాడు. నిజంగా కుర్ర పాస్టర్కి ఏం తెలియదు, కానీ దేవాదేవుడికి అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం. అబ్రహామా, శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది కలదా? ఉడికిపోయిన గర్భము తిరిగి నూతన పరచబడుతుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చెయ్యలేనిది ఏది, ఆయన మనకు ఇవ్వలేనిది ఏది, ఆయన జీవితంలో ఏది అసాధ్యం కాదు. ఆయనకు సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. సారానండి, సాధ్యము, అన్ని సాధ్యము, నీ వలన అన్నియు సాధ్యం, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము, అన్ని సాధ్యము, నీ వలన అన్నియు సాధ్యం, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము, అన్ని సాధ్యము, అసాధ్యమైంది ఏది లేదు. శారా నవ్వనేలా ఎందులో అవుతుంది? శారా యెహోవాకు అసాధ్య. భలేగా ఉంది కదా ఆ మాట. చెప్పండి చెప్పండి. నీ జీవితంలో ఏదైనా కలదా? నీ జీవితంలో ఏదైనా ఉందా? దేవుడు చెయ్యలేనిది నీ జీవితంలో ఏదైనా ఉందా? నీ జీవితంలో ఏదీ లేదు. దేవుడు చేయలేనిది నీ జీవితంలో ఉండదు. అవును, నీ జీవితంలో దేవుడు నెరవేర్చింది ఏది ఉండదు. ఏదైనా నెరవేర్చగలడు దేవుడు. ఒకరోజు ఒక భక్తుడు ప్రార్థన చేసుకుంటాడంట. ఆయన ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడంట. నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళాలి, డేవిడ్ లివింగ్స్టన్, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఆ ప్రాంతంలో నా కొరకు పని చేయాలని చెప్పి దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడంట. అప్పుడు ఆయన అంటున్నాడంట, నువ్వు ఏ ప్రాంతానికైనా నువ్వు నన్ను కూర్చోరా చాలు, కొత్త కూర్చో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాం. నువ్వు ఏ ప్రాంతానికైనా పంపు, కానీ నువ్వు అక్కడికి నాతో పాటు రావాలి. చెప్పండి, నువ్వు ఎక్కడికి వెళ్ళమను, నేను వెళ్తా. కానీ షరత్ ఏంటి తెలుసా?
నువ్వు నాతో పాటు రావాలి. హల్లెలూయా. నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళిపోతాను. కానీ షరత్ ఏంటి తెలుసా మన ఇద్దరికి? నువ్వు నాతో పాటు రావాలి. నువ్వు కూడా అలాగ అనాలి. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను, కానీ నువ్వు నాతో పాటు రావాలి. ఆయన అన్నాడంట తన వ్యక్తిగత జీవితంలో తను చెప్తున్న మాట ఏంటంటే దేవుడితో, ప్రభువా నువ్వు ఎక్కడికి పంపు, ఏ ప్రాంతానికి పంపు, సేవకు నేను వెళ్తాను. ఆ ప్రాంతానికి నేను వెళ్ళాలంటే నువ్వు ఆ ప్రాంతానికి నువ్వు నాతో పాటు రావాలి. చాలా మంచి మాట కదా ఇది. స్టీవెన్సన్ ఈ మాటను బట్టే యేసు నువ్వు నాతో రావాలయ్యా అనే పాటని రాయడానికి ఒక ప్రేరణ అంట. ఆయన వాడుక మాట. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రార్థన చేసేవాడంటే, ఈ డేవిడ్ లివింగ్స్టన్ అనే మా వ్యక్తి ఏం చేసేవాడంటే, నేను ఎక్కడికైనా వెళ్తాను. ఆఫ్రికా వెళ్ళమంటావా వెళ్తాను, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళమంటావా వెళ్తా, ఇండియా వెళ్ళమంటావా వెళ్తా, ఆఫ్రికా వెళ్ళమంటావా వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా, కానీ నువ్వు నాతో రావాలి. నువ్వు నాతో వస్తే, ప్రైజ్ ద లార్డ్, నువ్వు నాతో వస్తే నేను ఎక్కడికైనా వెళ్తాను. నువ్వు ఎలాంటి బరువైనా నా మీద పెట్టు, ఎంత బరువైనా పెట్టు, బలం మాత్రం నువ్వు ఇవ్వాలి నాకు. ఎంత మంచి మాట అండి. హల్లెలూయా. నువ్వు నన్ను ఎక్కడికైతే పంపు అక్కడికి నేను వెళ్తాను అన్నాడు. రెండో మాట ఏమంటాడంటే, నువ్వు నా మీద ఎంత బరువైనా పెట్టు, బలం మాత్రం నువ్వు ఇవ్వాలి. నువ్వు నాకు అది జయించడానికి కావలసిన బలాన్ని, సామర్థ్యాన్ని నువ్వు నాకు కలుగ చెయ్యాలి. అప్పుడు నేను ఎంత బరువైనా మోసుకెళ్ళిపోతాను. నువ్వు నాకేమివ్వాలి? బలం ఇవ్వాలి. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన నువ్వు చేసావా? మనం వెళ్ళే ముందు ఏమిటంటే, ప్రభా అక్కడికి వెళ్ళమంటున్నావు, అక్కడ కుదురుతుందో లేదా, అక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో, అక్కడ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో, నువ్వు అసలు చేస్తావో లేవు, ఇదే గోల మనం. ఇవన్నీ ఎందుకు? ఒకటే మాట, ప్రభా నన్ను వెళ్ళమంటావా? వెళ్తాను, అయితే నువ్వు నాతో రావాలి. అవి నీతో రావడం కుదరదంటే, ప్రభా నేను వెళ్ళలేను నాయన, నువ్వు వస్తే నేను వెళ్తాను, నువ్వు రాపోతే నేను వెళ్ళలేను. నువ్వు నన్ను ఎక్కడికైనా పంపు, నువ్వు నాతో రా. నువ్వు నాకు ఎలాంటి బరువైనా పెట్టు నా మీద, కానీ నువ్వు నాకు బలం ఇవ్వి. ఆమేన్. నేను ఆ మాట చదివిన కాడించి, ఆ చదివిన కాడించి, ఆ మాట విన్న కాడించి నేను అదే అనుకుంటూ ఉంటాను. ఎక్కడికైనా ప్రభు వెళ్ళమన్నాడు అనుకో, ఎక్కడికైనా ఆలోచించుకుంటే నేనేమంటానంటే, వస్తావా అని అడుగుతూ ఉంటాను. స్తోత్రం. నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు తప్పకుండా వస్తావు. ఒకసారి కొన్ని బరువులు పెడతా ఉంటాడు దేవుడు. ఆ బరువు పెట్టినప్పుడు ఆ బరువు మొయ్యలేక చాలా సుడిపడిపోతూ ఉంటాను. అప్పుడు అంటాను, ప్రభా బరువు పెట్టావు కదా, నాకు బలం ఇవి, నాకు బలం ఇవి. ఈరోజు దేవుని కోసం శూర కార్యాలు చేసి పూనుకో. దేవుడి కోసం గొప్ప కార్యాలు చేయడానికి పూనుకో. దేవుడు బలమిచ్చినట్లు వేడుకో. పూనుకోకుండా ఉండకో. లేకపోతే నువ్వు ఎక్కడ చచ్చావో అక్కడే చచ్చిపోతావు. నువ్వు ఏ బతుకులో ఉన్నావో ఆ బతుకులో ఉండిపోతావు. నీ జీవితంలో ఎటువంటి మార్పు రాదు. కాదు, దేవుడి కొరకు శూర కార్యాలు చేయడానికి పూనుకో. దేవుణ్ణి బలమేమని వేడుకో. నువ్వు మౌనంగా ఉండిపోకు. అది నీ జీవితానికి గొప్ప నష్టం తెచ్చిపెడుతుంది. ఒక గొప్ప నష్టం తెచ్చిపెడుతుంది. ఈరోజు మానవుడు దేవుని మాటను లక్ష్యం ఉంచలేకపోతున్నాడు. ఎవరో ఒక ఆయన నాతో మాట్లాడుతూ ఆర్టీసీని గురించి ఆయన ఒక ఆర్టికల్ నాకు చూపించాడు. ఏంటండి అన్నాను. సహజంగా ఆర్టీసీ వాళ్ళకి చాలా ఎక్కువ ఏంటంటే అతిశయం ఏంటంటే, మేము మంచి డ్రైవింగ్ చేస్తాం. వాస్తవంగా కూడా వాళ్ళు మంచి డ్రైవింగ్ చేస్తారు. సరే ఏంటంటే, బాపు గారిని అడిగారంట, సార్ మా కోసం ఏదైనా ఒక చిన్న కార్టూన్ వేయండి, మా కోసం ఏదైనా చిన్న కార్టూన్ వేయండి సార్ అని చెప్పేసి బాపు గారిని అడిగారంట. అడిగితే ఆయన చిన్న కార్టూన్ వేసాడు. ఏంటంటే కార్టూను, జాగ్రత్తగా వినండి, కార్టూన్ ఏంటంటే రోడ్డు మీద కుక్క పడుకుని ఉంటుంది. దాని పక్కన ఇంకో కుక్క పడుకుని ఉంటుంది. ఆ కుక్క బస్సు వస్తూ ఉంటుంది. ఏ బస్సు? ఆర్టీసీ బస్సు. ఆ బస్సు ఏమాకు ఉంటుంది. ఈ రెండు కుక్కలు ఇలా పడుకొని ఉంటాయి. జస్ట్ ఇదే మొత్తం బొమ్మంతా. దీంట్లోనే పెద్ద అర్థం ఉంటుంది. ఒక కుక్క పైన ఒక గీత ఉంటుంది. ఒక కుక్క అడుగుతూ ఉంటుంది. ఏమని అడుగుతూ ఉంటుంది అంటే, కుక్క హలో ఏంటి సౌండు అంటది. అంటే ఈ కుక్క ఆ కుక్కతో చెప్తుంది ఏంటంటే, బస్సు వస్తుందని. బస్సా? ప్రైవేట్ బస్సా? ఆర్టీసీ బస్సా అంటది.
చెప్పండి. ప్రైవేట్ బస్సా ఆర్టీసీ బస్సా అని అడుగుతుంది ఒక్కొక్క. ఆయన వేసిన కార్ట్ ఏం చెప్తున్నాను మీకు. అప్పుడు ఇది అంటదే, ఈ కుక్క అంటది అది ఆర్టీసీ బస్సే అంటది. అయితే మనం లెక్కక్కర్లేదు అంటది. ఏంటి కుక్క ఏముంటుంది చూడండి. అది ఇంతే, ఇదే మొత్తం మ్యాటర్ అంతా. ఎంత పెద్ద అర్థం ఉందో ఆలోచించండి. అర్థమైందా మీకు? అర్థమైంది, అర్థం లేదా? ఎంతమందికి అర్థమైంది? అంటే ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తారు, మనం అడ్డంగా పడుకున్నా సరే పాపం వాళ్ళు పక్క నుంచి వెళ్తారు. అదే లారీ వాడు అనుకోండి, పరదేశులము ప్రియులారా అని పాట పాడేయాలి కుక్కలందరూ వచ్చి. ఏమండి, మన పుర మీది కాదని పాట పాడేయాలి. లారీ వాడు అయితే ఏం చేస్తాడు? అదే ప్రైవేట్ బస్సు వాడు అనుకోండి, స్తోత్రం, చిన్న కార్టూన్ వేసాడు, మొత్తం ఇంక ఎక్కడ లేని ఆనందం వచ్చిందంట డిపార్ట్మెంట్కి. అబ్బా భలే వేసారండి. ఒక వ్యక్తి మనసులో ఒక ఉద్దేశం ఉంటుందన్నమాట, వీళ్ళు మనల్ని ఏమీ చేయరు. ఇప్పుడు 2 కుక్కలు మాట్లాడుకుంటున్నాయి, జాగ్రత్తగా వినండి నేను చెప్తున్న మాట. వెనకాల నుంచి ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నది సార్, మీరు పక్కకి వెళ్ళకపోతే మీకు అపాయం వస్తుంది అని చెప్పి వెనకాల నుంచి ఒక మాట. ఒక్కొక్క అడుగుతుంది ఏమన్నది సార్, ఒక్కొక్క అడుగుతుంది ఏమన్నది సార్, చెప్పేది ఎవరో అని అడుగుతుంది. అడిగితే ఇంకొక చెప్తుంది, చెప్పేవాడు జీవము గల దేవుని సేవకుడు అని చెప్తుంది. అప్పుడు ఆ కుక్క అంటుంది, అయితే ఏమీ పర్వాలేదు. అదే సైతాను గాడి చెప్తే మనమేం చెడెక్కి చెల్లిపోతాడో, దేవుడు చెప్తే ఆయన మనల్ని ఎలాగైనా సరే రక్షిస్తాడు. ఇదే మైండ్లో ఉన్నారు చాలామంది. దేవుడు చెప్తున్నాడు వాక్యం, దాన్ని లక్ష్య పెట్టల. అదే ఒక డాక్టర్ చెప్తే, అదే ఒక భూత వైద్యుడు చెప్తే, అదే ఒక లోకస్తుడు చెప్తే లక్ష్య పెట్టే మనం దేవుడు చెప్పినప్పుడు ఏమనుకుంటాం తెలుసా అండి, ఆయన మనం వంకరగా పడుకున్నా, టెంకరగా పడుకున్నా, మన జీవితం అటు ఇటుగా బతికినా దేవుడు ఏమీ చెయ్యడు అనే ఉద్దేశం మనలో ఉండి మన జీవితం పాడైపోతూ ఉంటుంది. మన జీవితం పాడైపోతూ ఉందండి. ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని మాటను మనము కొన్నిసార్లు చులకనగా తీసుకుంటూ ఉంటాం. ప్రమాదం ఎటు నుంచి ఎలాగో పొంచి వస్తుందో మనకు తెలియదు. ప్రమాదానికి జాగ్రత్త పడాలనేది దేవుడు చెప్తున్న సంకేతం. నువ్వు తప్పించబడాలి, నువ్వు బయటకు రావాలి, నువ్వు విడుదల పొందాలి, నువ్వు రక్షించబడాలి అనేది దేవుడి కోరిక. ఆ కోరికతోనే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వు అనుకుంటా ఉంటావు, మాట్లాడేది ఎవరో దేవుడు కదా, కాబట్టి దేవుడు ఎలాగోలాగా నన్ను ఏం చేస్తాడు, తప్పిస్తాడు. దేవుడు ఎలాగోలాగా నన్ను విడిపిస్తాడు. దేవుడు ఎలాగోలాగా ఖచ్చితంగా నా పక్షంగా ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాం. నిజమే, దేవుడు నీకు ఎలాగోలాగా సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎలాగోలాగా దేవుడు నిన్ను తప్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎలాగోలాగా తన కృపను దేవుడు నీ పక్షంగా ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే దేవుని వాక్యం ఏం మాట్లాడుతామో తెలుసండి, ఒకరోజు అది కొలత నిండిపోతుంది. ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి, ఎంతమంది సహాయకులు మన కోసం ప్రార్థన చేసినా, ఎంతమంది ప్రార్థించే భక్తులున్నా, ఎంతమంది ఉపవాస ప్రార్థనలు చేసినా ఆ రోజు దాంట్లోంచి మనం విడుదల పొందలేం. దేవుడు మనకు ఇచ్చిన సమయంలో మనం ఏమనుకోవాలి తెలుసా, నేను స్వస్థతను పొందుకోవాలి. అయితే ఏం చేయాలి? పక్కన ఉన్న వాళ్ళు అంటారు, నీ వల్ల కాదు, ఇది నీ జీవితంలో ఇది జరగదు, నీ జీవితంలో ఎటువంటి అవకాశం లేదు నువ్వు మారడానికి అని చెప్పి లోకస్తులు చెప్తారు.
కుష్ఠిరోగితో కూడా చెప్తున్నారు, నువ్వు బాగుపడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అని. నువ్వు బాగుపడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. నువ్వు బాగుపడే అవకాశం ఉంటే కనుక ఎప్పుడో బాగుపడే ఉండేవాడివి. నీ తండ్రుల కాలంలోనే బాగుపడే ఉండేవారు. కానీ ఒక బలమైన ప్రయత్నం ఆ కుష్ఠిరోగి చేయడానికి ఆయన కొండ ఎక్కాడు అని రాయబడింది. ఏం చేశారంట? ఆయన కొండ ఎక్కాడంట. ఈరోజు ఆ ప్రయత్నం కోసం నువ్వేం చేయాలి తెలుసండి? కొండ ఎక్కాలి. కొండ ఎక్కాలి, ప్రయాసపడాలి. నీ కుటుంబంలో తరతరాల నుంచి ఉన్న శాపం దేవుడు కొట్టివేస్తాడు. అది నీ పిల్లల మీదకి రాకుండా దేవుడు ఆపేస్తాడు. అది నీ కుటుంబాన్ని నాశనం చేయకుండా దేవుడు తప్పిస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు కొండ ఎక్కవు కాబట్టి. ఈరోజు కొండ ఎక్కే ఆ మనస్సు నీకు మొదట కలగాలి. ప్రభా, నేను ఆ కొండ ఎక్కుతాను నాయన, నేను ఆ కొండ ఎక్కుతాను. ఖచ్చితంగా నేను నీ దగ్గరకు వచ్చి నేను ప్రాధేయపడతాను, వేడుకుంటాను ప్రభా. ఆయన ఒకే ఒక్క విషయాన్ని అనుకుంటున్నాడు, తన జీవితంలో తన కుష్టి రోగాన్ని ఎవరూ నయం చేయలేరు, కానీ నేను యేసు ఉన్న కొండ ఎక్కితే గనక ఖచ్చితంగా నన్ను యేసు బాగు చేస్తాడు అనే మంచి ఆలోచన తన హృదయంలో కలిగి ఉన్నాడు కనుక కొండ ఎక్కడానికి తను ఏమాత్రం సంశయించకుండా కొండ ఎక్కుతున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈరోజు రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కాల్సిన కొండ ఎక్కి తీరాలి. నువ్వు ఎక్కి తీరాలి. ఆ ప్రయాసను, ఆ భారాన్ని నీవు కలిగి ఉండడానికి ఇష్టపడాలి. ఎలాగైనా సరే ఒకసారి ప్రయత్నం, 2 సార్లు ప్రయత్నం, 3 సార్లు ప్రయత్నం, 4 సార్లు ప్రయత్నం, 5 సార్లు ప్రయత్నం. నీ ప్రయత్నాలు జరుగుతూనే ఉండాలి. ఎప్పటిదాకానో తెలుసా? నీ కుటుంబంలో దేవుడు కార్యం చేసేదాకా నువ్వు ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఆ కొండ అనుభవం నీ జీవితంలోకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఉన్నత అనుభవం నీలో దేవుడు కలుగ చేయును గాక. ఆ ఉన్నతమైన అభిషేకం దేవుడు నీ తల మీదకి తీసుకొచ్చును గాక. ఆ భయంకరమైన యాతన నుండి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు విడిపించును గాక. పైకి ఎక్కేశాడు. ఎక్కేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? తండ్రి యేసయ్యా, నీకు ఇష్టమైతే. ఆయనకి ఎందుకు ఇష్టం కలగదు చెప్పండి? ఆయన అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే అంటున్నాడు. ఎందుకు ఇష్టం కలగదు? ఒక వ్యక్తి మీద ఇష్టం కలగకపోవడానికి కారణాలు ఏంటి? ఏమండి చెప్పండి మీరు. ఒక అబ్బాయి పెళ్లి చూపులకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నాకు ఇష్టం లేదండి అంటాడు. ఇష్టం లేదు అంటే కనుక ఆయన మనసుకు నచ్చని ఏయో ఉన్నాయి. ఈరోజు దేవుడి దగ్గరికి ఆయన వెళ్ళి అంటాడు, నీకు ఇష్టమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అడుగుతున్నాడు. అసలు దేవుడికి ఇష్టం లేకపోవడం ఏంటండి? దేవుడికి మనిషి అంటే ఇష్టం లేదా? ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఇంత సిలువ కార్యాన్ని ఆయన చేయవలసిన పని లేదు, చేసి ఉండేవాడు కాదు. ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆయన కోరుకున్న వ్యక్తిగా, ఆయన కోరుకున్న రీతిగా నీ రూపం మారితే ఆయన నిన్ను తప్పక కోరుకునే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఇష్టం కలిగి ఉండడానికి ఎన్నో కారణాలు చెప్తూ ఉంటాం. నాకండి ఆయనంటే చాలా ఇష్టం అండి. నాకండి మా పెద్ద బిడ్డ అంటే చాలా ఇష్టం అండి. నాకండి నా చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం అండి. నాకండి మా అన్నయ్య అంటే చాలా ఇష్టం అండి. నాకండి మా అక్క అంటే చాలా ఇష్టం అండి. చాలా చెప్తాం మనం. ఎందుకు ఇష్టం అని అడిగారనుకో, దాని కింద 10 కారణాలు ఉంటాయి. వాళ్ళని నీకు ఎందుకు ఇష్టమో ఆ 10 కారణాలు ఉంటాయి. ఇప్పుడు యేసయ్య నీ గురించి చెప్పాలి. నువ్వు ఆయన అడుగుతున్నావు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని. ఆయన 10 కారణాలు నీ గురించి చెప్పాలి. నాకు చాలా ఇష్టం నా బిడ్డ అంటే. నా బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం. ఊజు దేశంలో యోబు అను ఒక ధనవంతుడు ఉండేను కాదు కదా, ఏముండేను? ఒక మనుష్యుడు ఉండేను అని రాయబడింది. ఒక మనుష్యుడు ఉండేను. ఆ దేశానికి ఆ దేశంలో ఒక్కడే ఉన్నాడా? దేవుడు ఇష్టపడినోడు ఒక్కడే ఉన్నాడట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఆయన అంటే చాలా ఇష్టం అంట.
దేవుడికి ఆయన అంటే చాలా ఇష్టం అంట. ఎందుకు ఆయన అంటే ఇష్టమో చెప్పండి, చెప్పండి. ఆ లిస్ట్ ఉంది కదా. యథార్థవర్తనుడును, యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై. ఆయన ఏమైనాడంట? న్యాయవంతుడునై. యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడై ఉన్నాడు. న్యాయవంతుడిగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చెడుతనమును విసర్జించి, చెడుతనాన్ని విసర్జించుకున్నాడు, చేయకూడదు అనుకున్నాడు. అతనికి 7 కుమారులను. చాలు, ఇన్ని మంచి ఉన్నాయి. ఎందుకు కోరుకున్నాడు యోబుని దేవుడు? యథార్థత. యథార్థత. యోబు భార్య అంటదే, ఇప్పటికైనా యథార్థతను విడిచిపెట్టవా? ఇంత శరీరం అంతా కంపు కొట్టేస్తుందే, కురుపులు వేసేసి, ఇప్పటికి కూడా నీ యథార్థతను వదలవా? ఇప్పటికైనా మారవా నువ్వు అని యోబు భార్య యోబుని అంటుంది. యోబు మాత్రం తన యథార్థతను విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలో ఇష్టపడడానికే మన మనస్సు మారాలి. మన మనస్సు మారాలి. మనలో ఆ యథార్థత కలగాలి, రావాలి. యథార్థత రావాలి. రాకపోతే మనం ఏమైపోతామో, రోగం రోగంలాగే ఉండిపోద్ది, సమస్య సమస్యలాగే ఉండిపోద్ది, పాపం పాపంలాగే ఉండిపోద్ది, అతిక్రమం అతిక్రమంలాగే ఉండిపోద్ది. ఏమి మారదండి. ఈరోజు ఆయన చూసి యథార్థవంతుడు. ఈరోజు నువ్వు కూడా చెప్పుకోవాలి, దేవుడితో అనిపించుకోవాలి, నేను దేవుడు ఎదుట యథార్థంగా నడుస్తున్నాను. నా యథార్థతని నేను కాపాడుకోవాలి. నువ్వు మనుషుల గురించి ఆలోచించుకో. నేను నా దేవుని ఎదుట నా యథార్థతను నేను కాపాడుకోవాలి. అప్పుడు నేను దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటాను. నా యథార్థతను నేను ఎప్పుడు కాపాడుకుంటానో అప్పటికి నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారిపోతాను. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడు. అన్యాయంగా చేసేవాడు కాదంట. అతడు మాట తిప్పేసేవాడు కాదంట, మాటలు మార్చేసేవాడు కాదంట, న్యాయవంతుడై ఉన్నాడట. అతడు చెడుతనమును విసర్జించి ఉన్నాడు. మనలో చెడు ఉంటుంది, మనలో మంచి ఉంటుంది, మనలో చెడు ఉంటుంది. మనలో ఏ చెడ్డ ఉందో అది మనకు తెలుసు. మన చెడ్డ ఏంటో తెలుసు మనకి, మన మంచి ఏంటో కూడా మనకు తెలుసు. మీ చెడ్డ మీకు తెలుసు కదా, మీ చెడ్డ మీకు తెలుసు కదా. మీ చెడ్డని విసర్జించాలి మీరు. మీ మంచిని మీ లోపల ఇంకా పెంపారు చేసుకోవాలి. చెడుతనమును విసర్జించిన వాడిగా ఈరోజు నీ జీవితంలో ఏది దేవుడికి వ్యతిరేకమైనది ఉందో ఆ వ్యతిరేకమైన దాన్ని విసర్జించేయాలి. అది ఎలాంటిదైనా వదిలేయాలి. అది ఎలాంటిదైనా సరే ఆ పాపిష్టి జీవితంలో మనం ఉండకూడదు. చెడుతనమును విసర్జించిన వాళ్ళుగా మనం దేవుని ఎదుట నిలబడాలి. నీకిష్టమైతే. ఎందుకు ఇష్టంగా నువ్వు? యోబు సాతానుతో సాక్ష్యం చెప్పాడు, నా కుమారుడు యోబును చూసావా అన్నాడు. అంటే యోబు అంటే దేవునికి ఇష్టం. యోబు అంటే చెప్పండి, దేవునికి ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. బిడ్డా, నువ్వు యథార్థంగా ఉంటున్నావా? నీతిమంతుడిగా ఉంటున్నావా? చెడుతనమును విసర్జించావా? నువ్వంటే కూడా దేవుడికి చాలా 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 ఇష్టం. నువ్వంటే కూడా దేవుడికి చాలా ఇష్టం. నువ్వంటే కూడా దేవుడికి చాలా ప్రేమ. మనం అంటూ ఉంటాం, నేనంటే దేవుడికి చాలా ఇష్టం అండి. అప్పుడు నీకు ఒక ప్రశ్న మొదలెట్టాలి, ఏది ఇష్టమైంది నాలో? ఏది ఇష్టమైంది నాలో? ఏది ఇష్టపడ్డాడు దేవుడు నాలో? మనం అనుకుంటాం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు రక్షించేటప్పుడు ఇసమా, రక్షించబడిన తర్వాత ఈ పదం ఎవ్వరు వాడకూడదు. ఇది రక్షణ పొందుకోవడానికి మాత్రమే. ఆ తర్వాత ఈ పదము నువ్వు వాడకూడదు. ఆ పదం నీవు వాడకూడదు. ఆ తర్వాత వాడుకునే పదం కాదు అది. నశించిపోతున్న దాన్ని
వెతికి రక్షించుకున్నాడు. రక్షించుకున్న తర్వాత మళ్ళీ నాశనంలోకి నువ్వు వెళ్ళావు అనుకో, మళ్ళీ రక్షించుకో ప్రభు అంటే ఆల్రెడీ నీకు రక్షణ నేను కలుగు చేసావు, దాన్ని నువ్వు నిష్ప్రయోజనం చేసుకున్నావు, నీకు ఆ పదం వర్తించదు. నువ్వు దాంట్లోంచి మినహాయింపు అయిపోయావు, దాంట్లోంచి నువ్వు మినహాయింపు అయిపోయావు. దేవుడు తన ఉచితమైన కృప చేత నిన్ను రక్షించుకున్నారు. దేవుడు నిన్ను యథార్థవంతుడిగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు నీతి న్యాయములు జరిగించేవాడిగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు చెడుతనమును విసర్జించేవాడిగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు అప్పుడు నువ్వంటే దేవుడికి చాలా ఇష్టం. అప్పుడు నువ్వంటే దేవుడికి చాలా ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చెడుతనమును విసర్జించాడంట. యోబు గురించి దేవుడు చెప్తున్నాడంట సాక్ష్యం. యోబు చూడండి, నా బిడ్డ చూసారా, నా బిడ్డ చూసారా అన్నాడు. అప్పుడు సాతానుగాడు అన్నాడంట, ప్రభువా నువ్వు ఇష్టం అనేసి అతని చుట్టూ ఏమేసావు? కంచె వేసేసావు. అతని చుట్టూ నువ్వు కంచె వేసావు. ఆ కంచెను బట్టి అతడు ఆ భక్తి చేస్తున్నాడు తప్ప ఆ కంచె తీసేయి ప్రభువా నేనేం చేస్తాను అంటాడు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా, దేవుడు మీ చుట్టూ కంచె వేశాడు. అవును, క్షణమాత్రంలో దేవుడు తప్పిస్తా ఉన్నాడు. మీకు చెప్తాను కొన్ని విషయాలు, జాగ్రత్తగా వినండి. ఒకరోజు మందిరంలో 10 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అనమాట. 10 రోజులు అభిషేక ఆరాధన పండుగలు. ట్రాక్టర్ కిందకి 2 పిల్లలు వెళ్ళిపోయారండి. చక్రం ఇంచులాగిపోయిందండి, ఇంత ఇంచులో. ఆల్రెడీ దాదాపుగా అందరూ ఏమనుకున్నారంటే పిల్లలు చక్రం కింద ఉన్నారనుకున్నాను. ట్రాక్టర్ కింద పిల్లలు చక్రం పడితే పిల్లలు మనకు దక్కరండి. కానీ దేవుడు మహాకృపణ తెసండి, ఆయన ఆపేశాడు. చేయబెట్టి ఆపేశాడు. మందిరానికి వెళ్ళిపోతా మన సహోదరుల పిల్లలు అలా ఉండేటప్పటికి ఒక స్పీడ్గా కారు వచ్చి వాళ్ళని గుద్దైపోతే పిల్లలు పడిపోయారంట. చక్రం కింద వెళ్ళిపోతున్న పిల్ల ఆల్రెడీ దాదాపుగా చచ్చిపోయారు అనుకున్నారంట. కానీ దేవుడు తన చెయ్యి అడ్డు పెట్టాడు. దేవుడు తన కంచెను వేశాడు. ప్రైజ్ అలా చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు కంచె వేశాడు. ఇలా ఒక్కొక్కళ్ళ ఇంట్లోనూ ఒక్కొక్క సాక్ష్యం ఉంది. ఎంతలో తెప్పించాడు తెలుసు దేవుడు? ఒక క్షణంలో తెప్పించేశాడు. ఈరోజు నువ్వు బతుకున్నావంటే దానికి కారణం ఏంటి చెప్పనా? దేవుడు కృప, దేవుడు నీ మీద వేసిన కంచె, దేవుడు నీ మీద వేసిన కాపుదల. ఏమండి, వాహనాల్లో ప్రయాణం చేస్తున్నాం, అనేక సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నాం, అనేకమైన ఆర్థికమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. సాతాను గర్జించు సింహములే ఎవరిని మెరుగుదునా తిరుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం క్షేమంగా ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా? దేవుని రక్తపు కంచె, ఆయన కంచె మన మీద వేశారు ప్రభు. అందుకే మనం ఇలా ఉన్నాం. లేకపోతే మనం కూడా నశించిపోయే వాళ్ళు ఎప్పుడూ నశించిపోదాం. దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చాడు, నిబ్బరాన్ని ఇచ్చాడు. అపాయమును తప్పిస్తూ దేవుడు తన కాపుదల కలిగిన రెక్కల చాటున మన పిల్లల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఏమండి, కరెంట్లు ముట్టుకున్న సందర్భాలు, కార్ల కిందకి వెళ్ళిపోయిన సందర్భాలు, ట్రాక్టర్ కిందకి వెళ్ళిపోయిన సందర్భాలు, కాలువలో పడిపోయిన సందర్భాలు, మేడల పెంచి పడిపోయిన సందర్భాలు. ఏమండి, 1 కాదు 2 కాదు, ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులు కలిగినప్పుడు క్షణమాత్రంలో దేవుడు ఆ వ్యాధుల నుండి విడుదల కలుగు చేస్తున్నాడు. అదా కాదా అని మార్చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను తన రెక్కల చాటున ఆయన భద్రపరుచుకుని కంచె వేసి కాపాడుకుంటున్నారు ప్రభు. ఆయన రక్తపు కోటలో నిన్ను భద్రపరుచుకుంటున్నారు ప్రభు. అవును, దానికి కారణం ఏంటంటే యోబును గురించి సాతాను చెప్తున్నాడు, నువ్వు యోబు చుట్టూ కంచె వేసావు. ఎందుకు నువ్వు కంచె వేసావు? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, చెడుతనమును విసర్జించిన వాడు కనుక అని మాట రాయబడింది. ఈరోజు నీకు అది వర్తించాలని నువ్వు ఆశపడితే నువ్వు కూడా యథార్థవంతుడిగా ఉండాలి. నాకు ఆ యథార్థత లేదనుకుంటే నువ్వు ఆ కంచెను చూడలేవు. నువ్వు యథార్థంగా ఉండాలి, యథార్థతను కాపాడుకోవాలి.
నీ యథార్థతలో నువ్వు నిలిచి ఉండాలి. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను విజయవాడ వెళ్తున్నాను హైవే మీద. హైవే వెళ్తుంటే ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటంటే భయంకరంగానే ఒకళ్ళు ఏడ్చేస్తున్నారు. ఒక 15 మంది ఏడ్చేస్తున్నారు. ఎంత ఏడుపో, అయ్యారు 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 అంటున్నారు. అయ్యా చెప్పండి, ఏంటి విషయం చెప్పండి, మీరు కంగారు పడద్దు, విషయం చెప్పండి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా పిల్ల చచ్చిపోయిందయ్యా, నువ్వు ప్రార్థన చేయయ్యా బతికెత్తయ్యా, పిల్ల చచ్చిపోయిందయ్యా నువ్వు ప్రార్థన చేయయ్యా బతికెత్తయ్యా అన్నాడు. నేను అన్నాను, అలా కాదండి, కంగారు పడకండి, ఏం జరిగిందంటే అప్పుడు పక్కన ఎవరికైనా ఇవ్వండి అంటే పక్కన ఇచ్చారయ్యా, పిల్ల మీ టీవీలో చూస్తుందయ్యా, పిల్ల మీ వర్తమానం రోజు వింటదయ్యా, పిల్ల చచ్చిపోయిందయ్యా అంటది. ఏమైందమ్మా అన్నాను. అమ్మాయికి హార్ట్ కంప్లైంట్, చచ్చిపోయిందయ్యా, కళ్ళు తేలిస్తుందయ్యా, గుండె ఆగిపోయిందయ్యా, నాడు కొట్టుకోవట్లేదయ్యా అన్నాడు. అమ్మ కంగారు పడకండి, చనిపోయిన తర్వాత ఏం చేస్తాం? అయ్యా ప్లీజ్ అయ్యా ఒక ప్రార్థన చేయా వస్తుందయ్యా అంటున్నారు. సరే ఏం చేయాలో కూడా నాకు అర్థం కల. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, నన్ను వాళ్ళు చూడలేదు, ఎప్పుడు టీవీలో చూసారంటే ఫోన్ చేస్తున్నారు. నేను ఫోన్ చేసి సరే మాట్లాడాను, ప్రార్థన చేశాను. అయ్యా కంగారు పడకండి, దేవుడు కార్యం చేస్తాడు అని ప్రార్థన చేశాను. ప్రార్థన ముగించేటప్పటికి ఆ అమ్మాయి కళ్ళు తెరిసిందంట. కళ్ళు తెరిసి చూసేటప్పటికి కొంచెం ధైర్యం వచ్చింది. మళ్ళీ వెంటనే రిపీట్ మళ్ళీ కాల్ చేశారు. నేను ఇంకా వెళ్ళలేదు ఊరు, కాల్ చేశారు. అయ్యా పిల్ల బతికిందా? ఏమి తెలియదు, నాకు అర్థం కావట్లేదు ఏం జరిగిందో, నేనేం ప్రార్థన చేశానో, తిరిగి అమ్మాయికి ఏం జరిగిందో ఏమీ తెలీదు. తిరిగి వాళ్ళు వచ్చారు, నాకు విషయం అంతా చెప్పారు. చాలా సంతోషం అండి అన్నాను. తర్వాత ఇంచుమించు 1.5 సంవత్సరం కాలం పాటు ఆ అమ్మాయి సజీవంగా ఉంది. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రభునందు నిద్రించింది. వాళ్ళు వస్తూ ఉండేవారు నా దగ్గరికి. వచ్చినప్పుడు నేను అన్నాను, అయ్యా పాప పెళ్లి కోసం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేయండి అంటే చేద్దామయ్యా అన్నాను. మా మేనోళ్ళకే చేద్దాం అనుకుంటున్నాం అని. సరే చేద్దరు కానీ ప్రార్థన చేద్దాం అంటే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ అన్యులు విగ్రహారాధన పెళ్లి చేయాలి, మరి చేయాలమ్మంటారా అని. నేను అన్నాను, ఇదేంటండి, పెద్ద పాపకి మంచిగా క్రైస్తవ పెళ్లి చేశారు, చక్కగా అన్నీ చేశారు, అన్నీ, ఇప్పుడు మళ్ళీ ఇదేంటి అంటే వాళ్ళు ఒప్పుకోరయ్యా. వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకా మంచి సంబంధం, దేవుడు పెళ్ళి చేయండి, అంతేగాని ఇది చేయొద్దు, ఇది వాక్యానుసారం కాదు, మీరు మార్చబడ్డారు, ఇలా చేయకూడదు అన్నాను. అంటే వాళ్ళకి నొప్పి కలిగిందండి. అలా కదయ్యా, దేవుడు చూసుకుంటాడయ్యా, మా పెళ్ళి మరి హిందూ పద్ధతిలో జరిగింది కదా, మరి దేవుడు మమ్మల్ని పట్టుకోలేదా అంటూ ఉంటారు చాలామంది. సరే మీ ఇష్టం, నాది విధి, నా విధి కనుక నేను చెప్పాను, ఇది వాక్యానుసారము కాదు. రేపు పొద్దున పిల్ల ఇబ్బంది పడుతుంది. భక్తి కలిగిన కుటుంబంలో పుట్టింది అమ్మాయి, చక్కగా నడుస్తుంది, సాగుతుంది, ఇప్పుడు అమ్మాయి జీవితం పాడవుతుంది అంటే అమ్మాయి కూడా పెద్దగా ఏం కాదులేండి, అది ఏదో చెప్పుకొచ్చాడు. సర్లే కానీ అయిపోయిన తర్వాత అప్పటికే నేను చెప్పిన మాటలు వాళ్ళకి బాధ కలిగేస్తాయి, నొప్పి కలిగేస్తాయి. అయిపోయింది. మళ్ళా కొన్నాళ్ళు సాగింది. మళ్ళీ వచ్చారు, అయ్యా చచ్చిపోయిన అమ్మాయి పుట్టేటట్టు ప్రార్థన చేయండి అంటారు. ఇదేంటండి, చచ్చిపోయిన అమ్మాయి పుట్టేటట్టు ప్రార్థన చేయమంటారు ఏంటంటే, అప్పుడు నేను అన్నాను, అది అలా అనకూడదండి, తప్పు. అమ్మాయి చనిపోయింది, ఇక అమ్మాయి కథ అయిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉంది. ఆమె రక్షించబడి బాప్తీసం తీసుకొని ప్రభువునందు ఉంది, చాలా నిత్యత్వంలో గెలిపోయింది ఆ అమ్మాయి పుట్టమని అడగకూడదు మీరంటే, అదిగో పుట్టద్దంటావా నువ్వు అని ఆమె దెబ్బలాట. కాదండి, మీరు ఏమైనా అనుకోండి అని మా పాస్టర్ గారితో కూడా చెప్పామండి, ఆయన కూడా ప్రార్థన చేస్తున్నారన్న. మీ పాస్టర్ ప్రార్థన చేస్తాడో, మీ పాస్టర్ మానుకుంటాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ ప్రార్థన చేయనండి అన్నాను. మీరు కూడా చేయకూడదు ఆ ప్రార్థన అన్నాను. అనేసరికి అమ్మాయి అంటే చాలా ఇష్టం వీళ్ళకి, అంచేత వాళ్ళు చాలా బాధ పెట్టేసుకున్నారు మనసు. ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి కన్సీవ్ అయింది. అయ్యా ఆడపిల్లే పుట్టాలి, ఆ పిల్లే పుట్టాలంటున్నారు. ఇంకొకసారి కనుక మీరు ఇబ్బంది పడతారు. అవతల వాళ్ళు ఆ అమ్మాయి పిల్లనిచ్చిన వాళ్ళు వాళ్ళు ఈ మాటలు వింటే అంటే, అయ్యా వాళ్ళకు కూడా చాలా ఇష్టమయ్యా, మా పిల్లే పుట్టాలంటున్నారయ్యా అన్నాడు. అది జరగని పని. అక్కడ వాళ్ళు ఇక్కడికి కానీ, ఇక్కడ వాళ్ళు అక్కడికి కానీ వెళ్ళడానికి ఉండడానికి అవకాశము లేదు. ఒకసారి పుట్టిన తర్వాత చచ్చిపోతాడు, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడు. అయితే నరకానికి వెళ్ళాలి, లేకపోతే పరదేశికి వెళ్ళాలి. అంతే, ఈ రెండు తప్ప ఇంకో మార్గం లేదు.
ఇది వాక్యం చెప్తుండే వాక్య వ్యతిరేకంగా నేనేం చెప్పను. ఒక్కొక్క విషయము మనం మనకు తగినట్లుగా మనం మలి చేసుకుంటాం. అది మీరు నచ్చినట్టు చెప్పాలంటే ఎలా కుదురుతుంది? కుదరదు. మనము విసర్జించాలంటే వద్దనుకుంటే కూతురైనా, కొడుకైనా, తల్లైనా, తండ్రి అయినా, ఎవరైనా సరే ఒకటే. ఇక వాళ్ళు చనిపోయిన తర్వాత, వాళ్ళు నిద్రించిన తర్వాత మనం వాళ్ళ గురించిన ఆలోచన. ఎందుకంటే ఈరోజు కొంతమందికి అలాంటి విషయాలు దేవుళ్ళు ఇక అక్కడి నుంచి నాతో రావడం కానీ, నాతో మాట్లాడడం కానీ ఏమి చేయలే. నేను కూడా అనుకున్నాను, నేను నా వాదము గెలిపించుకోవడానికో, నా యొక్క ఇష్టాన్ని గెలిపించుకోవడానికో, వాళ్ళని దేవుని దగ్గరికి నా దగ్గరకు నడిపించుకోవడానికో నేను చేసే ప్రయత్నం కాదు. నాకు వాక్యము వాళ్ళలో క్రియ జరగాలి. అలా క్రియ జరగలేనప్పుడు నేను వాళ్ళకి భక్తి నేర్పించిన, ప్రార్థన నేర్పించిన ఉపయోగం ఏముంది చెప్పండి? ఈరోజు మనం ఒక దానికి కట్టుబడి ఉన్నాం, దాని కొరకు నిలబడాలి. చెడుతనమును విసర్జించడం అంటే ఒక దానికి కట్టుబడి ఉన్నాం, ప్రాణం పోయినా సరే ఏం చేయకూడదండి? వెను తిరగకూడదు. ఎట్టి పరిస్థితిలో రానివ్వండి, నువ్వు వెను తిరిగి చూడకూడదు. నాగటి మీద చెయ్యి వేశావు, దేవుని అందు విశ్వాసం ఉంచావు, నమ్మి బాప్తిసం పొందావు, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి నువ్వు చూడకూడదు. ఏమైనా రాని, ఎన్నో రకాలైన సమస్యలు వస్తాయి, ఎన్నో రకాలైన ఇబ్బందులు వస్తాయి. దానికి లోబడిపోయి నువ్వు వెనక్కి తిరిగావా, నీ జీవితం అక్కడి నుంచి వెనక్కే వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి నీ జీవితం వెనక్కే తిరుగుతుంది, ముందుకు వెళ్ళదు. కారణం ఏంటి తెలుసా? నువ్వు చెడుతనముని ఇంకా నీ లోపల ఉంచుకున్నావు. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడితే అవి చెడు కంపు కొట్టును కదా. అలాగే మన జీవితంలో పాతదైన పులిపిండి కొంచెం ఉన్నా మొద్దంతా పులియ చేసి మన జీవితాన్ని నాశనం చేస్తుంది. వాళ్ళకి ఫస్ట్ బాధ కలిగింది, నేను విగ్రహారాధన పెళ్లి చేస్తున్నారు తప్పు అంటే. తర్వాత బాధ కలిగింది, ఎవరు తెలుసండి? ఆ పిల్ల మళ్ళీ పుట్టాలి అంటే. చెడుతనమును విసర్జించడం అంటే ఇక మన జీవితంలోకి వదిలేసిన తర్వాత అట్లా మళ్ళీ మనం ఏం చేయకూడదు? తెచ్చుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోకూడదు. ఈరోజు నువ్వు ఎన్ని వదిలేవు? గర్వం వదిలేసావా? వదిలేసిన తర్వాత మళ్ళీ దాన్ని తెచ్చుకోకూడదు. మోహపు చూపులు వదిలేసావా? వదిలేసి నీ మళ్ళీ తెచ్చుకోకూడదు. అలాగే దొంగతనం విడిచిపెట్టేసావా? మళ్ళీ దాన్ని తెచ్చుకోకూడదు. అలాగే అపవిత్రమైన కార్యాలు విడిచిపెట్టావా? బూతులు విడిచిపెట్టావా? త్రాగుడు విడిచిపెట్టావా? సిగరెట్లు విడిచిపెట్టావా? గంజాయి విడిచిపెట్టావా? ఏదైతే విడిచిపెట్టావో అది మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టమా లాభమా ఏవైనా కానీ చెడుతనమును విసర్జించిన తర్వాత మళ్ళీ మనము ఆ చెడు వైపుకి ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు. యోబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, అతడు చెడుతనమును విసర్జించినాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేసేది ఏంటి భక్తి? కొంతమంది అనుకుంటా ఉంటారు, నేను సూపర్ భక్తి, నేను సూపర్ మ్యాన్ భక్తి అనుకుంటారు. నీ బోడి భక్తి ఎవడ కావాలి? ఈరోజు లోకంలో బోడి మంది చేస్తున్నారు భక్తి. నీ సూపర్ మ్యాన్ భక్తి ఎవడ కావాలి? నీ ప్రతిష్టత కావాలి, నీ సమర్పణ కావాలి, నువ్వు దేవుని కోసం నిలబడిన ఆ యొక్క అనుభవం కావాలి. నీ బోడి భక్తి నువ్వు చేసేదేంటి? బోళ్ళు మంది చేస్తున్నారు, బోళ్ళు మంది భక్తి చేస్తున్నారు. భక్తి ఎవరికి కావాలి? ప్రతి కులంలో, ప్రతి మతంలో, వారి వారి శాఖల్లో భక్తి ఉంది. ఉదయం ఇప్పుడు కార్తీక మాసం చాలా భక్తిగా ఉంటారు వాళ్ళు. పొద్దున్నే ఉదయం తెల్లవారుజామున లేచిపోతారు, తడి బట్టలతో వెళ్ళి స్నానాలు చేసి వస్తారు, పూజల కార్యక్రమాలు చేసుకుంటారు. భక్తి చాలా ఉంది. భక్తి గురించి వద్దు మనకి. రంజాన్ మాసం వస్తే ఎంతో చక్కగా వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఉంటారు. భక్తి ఎవడకు కావాలి? నీ భక్తి బోడి భక్తి. నువ్వు గ్రంథం నీకు తెలిస్తే ఏంటి, బైబిల్ నీకు తెలిస్తే ఏంటి, వాక్యాలు నీకు తెలిస్తే ఏంటి, పాటలు నీకు వస్తే ఏంటి, నీ బోడి ఉంచేది అవేమి దేవుడికి ఏం లెక్క కాదు. నీ ప్రతిష్టత, నీ యథార్థత, దేవుడి కోసం ఇలా కోస్తుంటే నిలబడతావు చూసావు, అది ఆమేన్. ఏమైనా సరే వెరు తిరగవు చూసావా, అది. ఏమైనా సరే దేవుని కోసం పని చేస్తావు చూసావా, అది ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినానో నేను నా దేవుని కోసమే నిలబడతాను. ఎట్టి పరిస్థితుల్లో లోకం పాపం నేను వెంబడించను అనుకున్న జీవితం అంటే చూసారు, అదే చెడుతనమును విసర్జించిన జీవితం. యోబు అలా సాక్ష్యం చెప్పారు.
చెడుతనమును విసర్జించేశారంట యోబు గురించి. దేవుడు అతని చుట్టూ ఏం చేశాడంట? కంచె వేశాడంట. యోబు అంటే దేవుడికి ఎందుకు ఇష్టం అంటే యోబు జీవితంలో మనం చెప్తున్నాం. మరి నీ జీవితంలో నువ్వంటే దేవుడికి ఎందుకు ఇష్టం? నువ్వేం చేసావు చెప్పు. 10 రోజులు బాగుంది చేయలేదే, టిఫిన్ మాత్రమే చేశాను అంటావా? ఏమండి ప్రభువా, లేకపోతే నీకోసం నేను నరసాపురం ప్రార్థనకు వచ్చాను ఆయన. ప్రభా నీకోసం నేను కొంచెం డబ్బులు ఇచ్చాను ప్రభా. నీ చెడుతనం అంతా విసర్జన చేసుకోవాలి. ఏమండి ఇప్పుడు చెప్తాను వినండి జాగ్రత్తగా, 2 మాటలు. ఏం తెలుసండి, యవనస్తులకి సరదాగా సినిమాలు చూడాలంటుంది. ఉండదా? ఏమండి బళ్ళు వేసుకుని 2-3 సార్లన్నా పడిపోవాలని ఉంటుంది, అవునా కదా? చెప్పండి. ఒక 2-3 సార్లన్నా పడిపోవాలి ఉంటుంది. 10 సార్లు రౌండ్లు వేసినప్పుడు 2-3 సార్లన్నా పడిపోవాలి. ఒక అమ్మాయి పెళ్లి చూపుల్లో అడిగిందంట, మీ కాలు చెయ్యి ఎప్పుడు ఇరిగిందా అని. ఎవరిని? ఇరగలేదనంట. అయితే నువ్వు నాకు మొగుడుగా ఉండడానికి అర్హుడు కాదుందంట. ఎందుకు అంటే నువ్వు స్లో మ్యానవే. ఏమేను? నువ్వు బండి ఎగరేసేయాలి. దాన్ని ఏదో అంటారు కదా, ఏమే వేస్తారు ఏంటి, స్కిట్లో బుడ్లే అంటారు కదా, ఏదారండి ఆడు బండి పెట్టుకుని ఉంటుంది. కర్మ ఏంటంటే పాపం పెట్రోల్ కొట్టిస్తా కడితే డబ్బులు ఉండవు. ఈ స్కిడ్లు వేసి వాడి దగ్గర ఏముండవు, పెట్రోల్ డబ్బులు ఉండవు పాపం. కర్మ అంతే. ఈ స్కిడ్లు చూసి ఆ అమ్మాయి స్కిడ్ అయిపోద్ది. వీడు స్కిడ్లు వేస్తా ఉంటాడు రోడ్డు మీద ఆ పిల్లని చూసి. అదో కాకిలా కోతిలాగా ఉంటుంది. ఆ కోతిని చూసి వీడు స్కిడ్లే వేస్తూ ఉంటాడు. అవి బాబు ఈ స్కిడ్లు చూసి ఆ అమ్మాయి స్కిడ్ అయిపోద్ది. ఇంతకీ ఏంటంటే ఆడి దగ్గర ఆ స్కిడ్లు ఎత్తాక తప్ప ఎదరికెళ్తాక పెట్రోల్ ఉండదు. ఏంటి వీడి పని ఏంటి? స్కిడ్లు వేయించడం. ఆ దగ్గర ఎక్కడ ఉంటాయి? ఉండదు. పాపం వాళ్ళ ఆవిడికి ఎప్పుడైనా 4 సమోసాలు కూడా కొని పట్టుకెళ్తాడు. అడితే డబ్బులు ఉండవు. ఎందుకు? ఆడేం చేస్తూ ఉంటాడు? స్కిడ్లే వేస్తాడు. ఇంకా ఆడు ఏమి చేయడు. ఆడు ఒక ముత్తరాసు ముష్టోడాడు. ఏమండి ఆడు ముష్టోడాడు. ఆడు అలా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తారు అంటాడు. ఎరా నిన్నే తగిలాడా, నిన్నే పట్టుకెళ్ళావు కదంటే స్కిడ్లు వేయాలి. అది నేను అన్న మాట కరెక్టో కాదో మరి నాకు తెలీదు. నేనేమేయాలి? ఈ కర్మ ఏంటంటే బండికి రిపేర్ ఇస్తే నాన్న డబ్బులు ఇవ్వాలి. కానీ ఎంత బండి కావాలంటే వీడికి అదేదో ఉంటుంది కదా, నడు వంగిపోయినోళ్ళలాగా. ఆడేమో అక్కడ కూర్చుంటాడు. నేను ఎందుకురా మీకు ఇంత కర్మ? ఇక్కడ సీట్ ఉంటే అక్కడ బాబా అక్కడ వంగిపోతాడు. పొర్రపాటున బండి యాక్సిడెంట్ జరగట్లేదండి. ఏదైనా గుద్దితే అయ్యగారికి ఎక్కడెక్కడయో కనబడతా ఉంటాయి. అవి నేను చెప్పలేను. కానీ మీకు అయ్యగారికి మొత్తం పరలోకం, పాతాళం, ఈ లోకం 3 ఎట్ ఏ టైం కనబడతాయి. యేసు రక్తం చేయమంటాడు అంతే. తర్వాత హాస్పిటల్లో ఏం జరిగిందో ఎవ్వరికి తెలీదు. మనిషి మాత్రం కోమాలోకి వెళ్ళిపోతాడు. ఏమవుతాడు వీడు? స్కిడ్లు వేస్తాడంట. ఏమండి ఆ అమ్మాయి అడిగిందంట, ఏమన్నది సార్ నీకు స్కిడ్లు వేయడం వచ్చా అని. నాకు స్కిడ్లు వేయడం రాదు, నేను స్లోగా వెళ్తాను. ఎందుకంటే బండి నేనే కొనుక్కొని ఫైనాన్స్ కట్టుకుంటున్నాను కాబట్టి. స్తోత్రం. నేనే కొనుక్కొని, మా నాన్న బండి కొనివ్వలేదు, నేనే కొనుక్కొని. అప్పుడు ఆడు ఎలా వెళ్తాడు? స్లోగా వెళ్తాడు, జాగ్రత్తగా వెళ్తాడు. ఒళ్ళు దగ్గర వెళ్తాడు. గీతలు పడిపోతే ఎందుకు మళ్ళీ రీసేల్ ఉండదో, కొత్త బండి కొనుక్కోవాలి. వీడికి అబ్బాయి నువ్వు పనికిరావు, నువ్వు ఎలిజిబుల్ కాదు, నువ్వు నాకు భర్తగా ఉండే అర్హత. అందుకని మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మగోళ్ళు 2-3 సార్లు మోవ చెప్పలో విరక్కొట్టుకొని ఉండాలి. ఏమండి స్తోత్రం. అంటే అలా ఉంటుంది. ఆ అమ్మాయి అడిగిందంట, నేను నిజం కాదేమో అనుకున్నాను. నిజమే అడుగుతున్నారండి. అలాగా స్కిడ్లేడు వచ్చా, స్కిడ్లేడు వచ్చి అంటే 2-3 సార్లు కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి అని చెప్పాలాడు. అయితే నువ్వు సూపర్ మ్యాన్లా బండి నడుపుతామాట అంటాడు. పాపం బండి ఉంటుంది కానీ పెట్రోల్ ఉండదు. మాంగారు బండి పెడతాడు. మాంగారు పెళ్ళవగానే ఏం చేస్తాడండి? మా ఆయన స్కిడ్లు ఎత్తాడు బండి కొనని చెప్పేసి కొనిపెత్తది. కానీ పాపం పెట్రోల్ కొంటాకి వీడి దగ్గర డబ్బులు ఉండవు వీడి దగ్గర, మొత్తం రాస్తాడు దగ్గర. ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం ఉంటారు అన్నమాట వాళ్ళు. పాపం ఎప్పుడైనా కానీ ఏమండి వాళ్ళ పూలు కొన్నాను అందనుకోండి, వీడి కర్మ కాలిపోయినట్టే. వెళ్ళి ఇగో ఓ 60 ఇస్తావా, ఓ 10 రూపాయలు పూలు ఇస్తావా, రేపు వచ్చినప్పుడు ఇస్తాను అంటాడు. వెళ్ళలే అంటూ ఉంటాడు.
ఏమంటే ఏమిటంటే, నాకు ఆ పువ్వులు ఒడిలిపోయి ఉన్నాయి, అసలు నీ కొనబుద్దే వేయలేదంటాడండి. అయితే ఆ పక్కనే ఉన్నాయి బాగున్నాయి ఏమంటే, వీడి దగ్గర స్కిడ్లు వేస్తాక తప్ప ఇంక దేనికి డబ్బులు ఉండవు. ఎప్పుడైనా అలా ఆవిడ ఏమంటే బిర్యానీ అన్నారు అనుకో, మీ అమ్మగారి ఇంటికి తినేసి రావచ్చు కదా, బిర్యానీలు అయ్యి ఇక్కడ అడుగుతున్నావు ఎందుకు అని అంటాడు వీడు. ఇంటి చుట్టూ అప్పులుడికి, కొంప చుట్టూ అప్పులుడికి. ఎందుకు వీడు ఏమేస్తా ఉంటాడా? స్కిడ్లు వేస్తా ఉంటాడు. ఆ పాపం స్కిడ్ అయిపోయింది ఆ పిల్ల. ఇలాంటి దరిద్రపు స్కిడ్లు అయ్యి ఇవన్నీ ఏం చేయాలి? విసర్జించాలి. చెప్పండి, ఏం చేయాలి? ఇంకా స్కిడ్లు వేసేవాళ్ళని ఇష్టపడ్డారనుకోండి, మీరు ఇంకా ఏమై ఉన్నారని? సాతాను సమాజపు వారై ఉన్నారని. అవునా? ఏమండి, ఎంత పాప వచ్చు ఆడెవడో ఇలా వచ్చి ప్రార్థన చేయమన్నాడు, ఇక్కడ దాకేసుకున్నాడు చొక్కా. అరే ఏంట్రా చొక్కా అంటే, షార్ట్ లెంత్ అన్నా అన్నాడు. షార్ట్ లెంత్ అంటే బొడ్డు కనపడి వేసుకుంటారా? ముందు నష్టపడా? ఇది బ్లౌజ్ లాగా ఉంది, దరిద్రుడా, బ్లౌజ్ లా ఉంది, ఇది చొక్కాలా ఉంది ఏంటంటే షార్ట్ లెంత అన్నాడు. బనియన్ ఉందిగా అన్నాడు. చి 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 ఎంత దరిద్రం చూడండి. శుభ్రంగా మగోళ్ళు చొక్కాలంటే ఎక్కడ దాకా ఉండాలి? శుభ్రంగా కొంచెం చొక్కాలాగా ఉండాలి. అందుకని ఇక్కడ పొట్ట దాకా ఎందుకు? ఆ టైలర్కి సగం కొట్ట అవసరం వాళ్ళు కానీ వీడికి షార్ట్ లెంత్ చేసాడు. మళ్ళీ అందులో యాపిల్ కట్టని ఇంకో సగం మొక్క తీసేస్తాడు. అలా ఉండకూడదు. ఏం చేయాలి? ఇలాంటి బట్టలు కూడా ఏం చేయకూడదు. ఏంటి చిరుపు ఆడేవాడో పుట్టినరోజు అన్నాడు, ఎరా కొత్త బట్టలు కొనలేదా మీ నాన్న? కొత్తగా. మరి కొత్త ఏంటి చిరుపుని ఏంటి రా అన్నాను. ఇక్కడ చిరిగి ఇది టామ్ అన్నాడు. నీ బొంద. టామ్ అంటే కుక్క. కుక్క దేగినట్టు దేగుతున్నావు అని అర్థం. కుక్క దేగుతుంది కదా రోడ్ల మీద, అలా దేగుతున్నావు అని అర్థం. టామ్ జీన్ అంటాడు వీడు. నీ బొంద జీన్ ఏం కదా, అలాంటి జీన్స్ వేసుకోకూడదు. స్తోత్రం అనండి. హల్లెలూయా. ఇంకా విసర్జించాలి. ఇడ్లీ ఏం చేయాలి? విసర్జించాలి. మీరు కూడా ఇలాగా మొత్తం రకరకాలు వేసుకోకూడదు. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇక్కడో రంగు, ఇక్కడో రంగు, ఇక్కడో రంగు, ఇక్కడో రంగు అలా వేసుకోకూడదు. చెడుతనాన్ని ఏం చేయాలి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి బాటా వాడిది ఎత్తు జోళ్ళు పెట్టారని చెప్పి ఆ ఎత్తు జోళ్ళు వేసుకుని తిరగకూడదు. మీ హైట్లోనే మీరు తిరగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం లేనిపోయి మొత్తం మొన్న ఒక అమ్మాయికి 1,50,00,000 అయిందంట పెళ్లి మేకప్ వేయడానికి. కింద కొటేషన్ ఏమని పెట్టారు సరే, మేకప్ వేయడానికి ఆడు ఎంత పలచబడ్డాడు పక్కన పెట్టండి, ఆ డబ్బు తీసుకుని వెళ్ళాడు కాబట్టి. మేకప్ తీసిన తర్వాత వాళ్ళ ఆయన పరిస్థితి ఏంటంటారు? అమ్మాయి ప్రధానానికి 1,50,00,000 అయిందంట, పెళ్లి కూడా మేకప్ వేస్తారంట. అంటే ఆ మేకప్ చూశాడు పాపం, నేర్చుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అవి తర్వాత మరి ఆడు వేయించలేడు కదా 1,50,00,000 పెట్టి, ఆడి పరిస్థితి ఏంటంటారు అన్నాడు. అంటే మేకప్ తీసిన తర్వాత అమ్మాయి రూపం ఎలా ఉంటుంది అంటారు? మరి చెప్పలేం, వర్ణనాతీతం. కనీసం 3 సార్లు పేపర్ కొట్టి మొక్కు పెట్టి వేసి ఉంటారు. అలాంటి వాటిని మీరు ఏం చేయాలి? అలాంటి వాడు అంత మొక్కులో చూసినోడు ఊరుకుంటాడు ఏంటంటే వదిలేస్తాడు. ఏం చేస్తాడు? వదిలేస్తాడు. అసలు నీ ఫేస్తోనే ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెడుతనాన్ని ఏం చేయాలి? నేను మగవాళ్ళు చెప్పాను కదా, ఆడవాళ్ళు కూడా వర్తిస్తుంది. జాగ్రత్త పెట్టుకోండి. షార్ట్ లెంత్లు వేసుకోకూడదు. ఏమండి? పవిత్రంగా. ఇంకా చెప్తున్నాను వినండి. పరిశుద్ధమైన స్త్రీలకు సంబంధించినట్లుగా మీ వస్త్రధారణ ఉండాలి, మీ అలంకారములు ఉండాలి. ఏం వేసుకోకూడదు? వేసుకోకూడదు. లిప్టిక్లు ఎందుకు వేసుకుంటారు? ఏమి నాకు తెలీదు. ఎందుకు వేసుకుంటారు? ఏవి అలాంటివి ఏం చేయకూడదు? అవి పరిశుద్ధులకు, చెప్పండి, పరిశుద్ధులకు తగినవి కావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు పరిశుద్ధులకు తగినట్లుగా ఉండాలి, అణకువ కలిగి ఉండాలి. సద్భక్తి చేసే భక్తులు, పరిశుద్ధులు ఎలా ఉంటారో అలా ఉండాలి. అంతేకాదు, మిమ్మల్ని చూసిన వాళ్ళు, స్టెఫన్ను చూసి చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసండి? దేవదూత అని మాట్లాడారు. అలాగే మిమ్మల్ని చూసి కూడా ఏమన్నారు తెలుసండి? దేవదూతను మీరు పోలి ఉన్నారు అన్నట్లుగా మాట్లాడాలి. హల్లెలూయా. అంతే కదా. మనల్ని దేవుడు చూసేటప్పటికి మన హృదయంలో మన శరీరం మీద ఉన్న అలంకారం అంతా చూస్తాడా? దేవుడు
సమూయేలుకి మెసేజ్ పంపాడు. సమూయేలు డైరెక్ట్ యెషయా ఇంటికి వచ్చేసాడు. యెషయాకి చెప్తున్నాడు ఈ విషయం అంతా. దేవుడు నీ కొడుకుల్లో ఒకరిని అభిషేకించమనండి. దేనిగా అంటే, దేనిగా తర్వాత చెప్తాను నీ మొహం, నువ్వు మీ కొడుకులు ప్రవేశపెట్టంటే గవ్వ వెళ్ళిపోయి సమూయేలు అభిషేకించడానికి వచ్చాడు. మంచి డ్రెస్సులు వేసుకొని రండి, మంచిగా కనపడేటట్లు రండి, హొందాగా కనపడేటట్లు. ఒక్కొక్కడు ఇంత ఉన్నాడంట. 7 వచ్చారంట. 7 దేవుడు సమూయేలు చూసి అంటున్నాడంట, ప్రభువా వీడేనా? బాగా ఉన్నాడు ప్రభువా వీడేనా? దేవుడు అంటున్నాడంట, కాదు. ఎత్తుగా ఉన్నాడు వీడేనా? కాదు. తెల్లగా ఉన్నాడు వీడేనా? కాదు. ప్రభా వీడి కళ్ళు ఎర్రగా రౌద్రంగా ఉన్నాయి, రాజు అవ్వడానికి వీడు యోగ్యుడే ప్రభా అంటే, నో కాదు. గొర్రెలు కాసుకునేవాడు ఏ వస్త్రాలు వేసుకుంటాడో మీరు ఆలోచించండి. డైరెక్ట్ గొర్రెలు కాసుకునే స్థితిలో నుండి అతడు పరిగెట్టుకొని వచ్చేస్తుంటే దేవుడు అక్కడి నుంచే మాట్లాడుతానంట, అదుగో అతడే నేను కోరుకొనినవాడు. అడుగో, నేను కోరుకొనినవాడు అడుగో. ఈడా అవును, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా అంతరంగమును కోరుకున్నాడు. నీ అంతరంగమును లక్ష్య పెట్టే దేవుడు. ఈరోజు నీ పై రూపం దేవునికి అడ్డమవుతుంది, నీ పై స్వభావం దేవునికి అడ్డమవుతుంది, నీ వేషాలు దేవునికి అడ్డమవుతాయి, నీ మోసాలు దేవునికి అడ్డమవుతాయి, నీ అతిక్రమాలు దేవునికి అడ్డమవుతాయి. నీవన్నీ పక్కన వాడేసేటప్పటికి నీ అంతరంగములో శుద్ధత కోరుకున్న దేవుడు నీ వైపు చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ వైపు చూస్తాడు నీ దేవుడు. నీ అంతరంగమును కోరుకుంటున్న నీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దావీదు తల మీద తైలపు కొమ్ముతో నూనె పోసేశారు. జిడ్డైపోయాడు కదండి. ఆమేన్, జిడ్డైపోయాడు కదండి. ఆ జిడ్డు చచ్చేదాకా వదలలేదు. దేవునికి స్తోత్రం. తన్ని తీసుకెళ్లి సింహాసనంలో కూర్చోబెట్టేదాకా దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రూపం దేవుడు కోరుకున్నాడు? పై రూపాన్ని దేవుడు కోరుకోలా, అంతరంగమును దేవుడు కోరుకున్నాడు. నీ రూపం ఏంటి? ఎవరికి కావాలి నీ రూపం? అలా అయితే నేను సేవకే రాను. నా పర్సనాలిటీ అంత దరిద్రంగా కనబడేది. నేను ఎన్నిసార్లు అనుకునేవాడు, నేను సినిమాలో డ్రెస్ చూసుకుని సేమ్ డ్రెస్ కొనుక్కొని వెళ్ళి ఫోటో తీసుకుంటే ఆ దరిద్రంగా ఉండేది. ఏంటి ఆయన ఇంత దరిద్రంగా ఉంది? ఆ చిరంజీవి గడి వేసుకుంటే అంత బాగుంది, ఆ నాగార్జున గడి వేసుకుంటే అంత బాగుంది. ఆడు తెల్ల ప్యాంట్ ఒకటి ఎర్ర చొక్క ఒకటి వేసుకునేవాడు. సేమ్ బట్టల షాప్కి వెళ్ళి మొత్తం ఎత్తుకొని సేమ్ టు సేమ్ అని మొత్తం ఎత్తుకుని అవి టైలర్కి ఇచ్చేసి కుట్టే అంటే ఆడనివాడు, ఇదేంటి మ్యాచింగ్ లేకుండా తీసే ఉంటాయి డర్మే, అలాగే ఉంటుంది. అది తీసేసుకుని ఎవరికి చెప్పేవాడు కదండి. కొట్టు మానేసి మధ్యాహ్నం వెళ్ళిపోయి థమ్సప్ ఆడి ఫోటో తీయించుకుంటాక మళ్ళీ థమ్సప్ తాగి వెళ్ళాలంట. ఇప్పుడు మీరు ఎలా తీసేస్తున్నారు ఫోటోలు? ఆ స్టూడియో వాడు ఏం చెప్పాడు సార్ నాకు, మధ్యాహ్నం పడుకుని థమ్సప్ తాగొస్తే ఫోటో అదిరిపోద్దని ఇవ్వడు. ఏమండి ఇన్ని కష్టాలు పడి ఫోటో తీయించుకుని ఊహించుకుంటా ఉండేవాడిని, చిరంజీవి అట్టు నేనుంటే తీరా ఇల్లు ఫోటో చూసేటప్పటికండి దరిద్రంగా ఉండేదండి చెప్తున్నానుగా. అలాంటి ఫోటోలు నా దగ్గర చాలా ఉన్నాయి, చింపేసి పాడేశాను. యాదవ ఫోటోలు ఇచ్చి ఏది వేసుకున్నా అందం ఉండేది కాదు, యాదవ మొహం ఇది. ఏమండి ఏది వేసినా దరిద్రంగా ఉండేది. నన్ను ప్రభు సేవకు పిలిచి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హృదయ సంబంధమైన సౌందర్యం నీ దగ్గర ఉంటే చాలు. ప్రభా నా ముఖం ముడతలు వచ్చేసింది, నేను సేవ చేయగలనా? నో, నీతో దేవుడు తన పని చేయించుకోగలడు. అంతరంగమును కోరుకుంటున్న దేవుడు. నేను అయ్యో బాబోయ్ ఎంత ఎత్తరగా ఉండే, ఇంత లావుగా ఉంటే ఎంత బాగుంటుంది సేవలు అంటే, దేవుడు అంటాడు నీకయ్యా నేందుకురా, నేను నిన్ను వాడుకుంటే నువ్వు 100 మందితో సమానం, నువ్వు 1000 మందితో సమానం. నువ్వు మాట్లాడుతుంటే ఒక అద్భుతమైన విజయము నీ పక్కకు వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు నిన్ను కోరుకోవాలి. నీకు ఇష్టమైతే దావీదును దేవుడు ఇష్టపడ్డాడు, రాజుగా చేశాడు. అలాగే యోబుని దేవుడు ఇష్టపడ్డాడు, దేశంలోనే సంపన్నుడిగా మార్చాడు. ఇప్పుడు నిన్ను ఇష్టపడితే దేవుడు, నీ స్థితి మారిపోతుంది, నీ పరిస్థితి మారిపోతుంది. బలమైన నిర్ణయం చేయాలి, బలంగా చేయాలి నిర్ణయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలంగా చేయాలి మంచి నిర్ణయం. ఈరోజు రాత్రి ఒక బలమైన నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ప్రభా నన్ను కూడా ఆశీర్వదించు, నన్ను కూడా దీవించు నాయన. నన్ను ఎలా చేస్తావో తెలీదు,
ఒక గొప్ప ఆశీర్వాదానికి నేను వారసుడు అవడానికి నాకు సహాయం చేయండి. కొండ ఎక్కిన అనుభవం నీకు రావాలి. కొండ ఎక్కి ఏమన్నాడు సా, నీకిష్టమైతే. ఏంటి నువ్వు నాకు ఇష్టమైతే ఏంటి బోడిగడివి? ఇష్టం అవడానికి కారణాలు ఉన్నాయి. ఆయన కొండ ఎక్కాడు. ఆయనలో ఒక సంకల్పం ఉంది, ఎలాగైనా నా కుష్ఠరోగం తగ్గిపోతుంది. ఆమేన్. ఆయనలో విశ్వాసం ఉంది, ప్రయాసపడే గుణం ఉంది. నీలో విశ్వాసం, ప్రయాసపడే గుణం ఉందా? దేవుడు వెంటనే నీ పక్షంగా కార్యం. నువ్వు ఏదైనా కానివ్వండి, నువ్వు వదులుకోలేనిది ఏదైనా సరే వదిలించేస్తాడు దేవుడు. దేవుడు నీ పాపము క్షారం వేసి కడిగేస్తాడు. నీ అపవిత్రత అంతా కూడా ప్రభు శుద్ధీకరించి ఉదకము ద్వారా నీ హృదయాన్ని నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడిగా దేవుడు నిన్ను మార్చేస్తును గాక. అది ప్రభు వల్ల అవుతుంది. ఆయన వెంటనే అన్నాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము, నాకు ఇష్టమే. ఈరోజు రాత్రి మీతో కూడా ఈ వర్తమానాన్ని ప్రభు చెప్తున్నాడు. నాకు ఇష్టమే నువ్వు బాగుపడడం, నాకు ఇష్టమే. నీ రుణాల్లో నుండి విడుదల పొందడం నాకు ఇష్టమే. నీ సమస్యల్లో నుండి విడుదల పొందడం నాకు ఇష్టమే. నువ్వు మంచిగా పిల్లలతో, కుటుంబాలతో సంతోషంగా ఉండడం నాకు ఇష్టమే. నువ్వు మంచి ఇల్లు కట్టుకోవడం నాకు ఇష్టమే. నువ్వు నా కొరకు వాడబడడం నాకు ఇష్టమే. నువ్వు మంచి సేవ చేయడం నాకు ఇష్టమే. నువ్వు నా కొరకు అనేకుల ఎదుట సాక్షులుగా ఉండడం నాకు ఇష్టమే. ఆమేన్. ప్రభా, నేను ఇష్టపడుతున్నాను. ప్రభా, నేను కూడా ఇష్టపడుతున్నాను నీ పని చేయడానికి, నాకు సహాయం చేయండి అనుకున్న వాళ్ళందరూ మోకరించండి. ప్రభా, అట్టి కృప నాకు దయచేయమని దేవుడిని అడుగుదాం. అందరూ కూడా మోకాళ్ళుని నీకు ఇష్టమైతే అని అడుగుతున్నాడు ఆయన. ఎందుకు ఇష్టము? యోబు యథార్థవంతుడు, యోబు న్యాయవంతుడు, యోబు చెడుతనమును విసర్జించిన వాడు. అందుకే యోబు అంటే దేవునికి ఇష్టం. హల్లెలూయా. దావీదంటే దేవునికి ఇష్టం. గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టడానికి దావీదు ఇష్టపడ్డాడు. ఆరాధన చేయడానికి ప్రాణం పెట్టే వ్యక్తి ఆయన. ప్రేమ గలవాడాయన, నీతి గలవాడాయన. ధైర్యంగా తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నారు. నాకు ఇష్టమే, ప్రాణేశ్వరి, ప్రియురాలా, నిష్కలంకురాలా, నేను నిన్ను కోరుకొని ఉన్నాను అని ప్రభువు తన వాక్యంలో మాట్లాడుతున్నాడు. పౌరమా, నిష్కలంకురాలా. హల్లెలూయా. జీసస్ రిబాకల మామా షబా. హల్లెలూయా. జీసస్ 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 జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకమా నాపైకి బలముగా దిగిరమ్మయా. అభిషేకమా నాపైకి బలముగా దిగిరమ్మయా. అభిషేకమా నాపైకి బలముగా దిగిరమ్మయా. దిగిరమ్మయా, దిగిరమ్మయా. పుట్టి దిగిరమ్మయా, దిగిరమ్మయా.
అభిషేకమా నాపైకి బలముగా దిగిరమ్మయ్యా. అభిషేకమా నాపైకి బలముగా దిగిరమ్మయ్యా. అభిషేకమా నాపైకి బలముగా దిగిరమ్మయ్యా. అభిషేకమా బలముగా దిగిరమ్మయ్యా. అభిషేకమా నాపైకి 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 బలముగా దిగిరమ్మయ్యా. దిగిరమ్మయ్యా 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 దిగిరమ్మయ్యా. అభిషేకమా నాపైకి బలముగా 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 దిగిరమ్మయ్యా. దిగిరమ్మయ్యా 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 దిగిరమ్మయ్యా. అభిషేకమా నాపైకి బలముగా దిగిరమ్మయ్యా. అభిషేకమా నాపైకి బలముగా దిగిరమ్మయ్యా. అభిషేకమా నాపైకి బలముగా దిగిరమ్మయ్యా. అభిషేకమా నాపైకి బలముగా దిగిరమ్మయ్యా. దిగిరమ్మయ్యా 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 దిగిరమ్మయ్యా. పరిశుద్ధాత్ముడా 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 గొప్ప దేవుడా
ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, షాలేము రాజా, నిత్యుడగు తండ్రి, షాలేము రాజా, నిరంతర స్తోత్రారుడా, నా స్తుతులపై ఆసీనుడా, నిరంతర స్తోత్రారుడా, నా స్తుతులపై ఆసీనుడా, నీవే రావాలి, నీవే రావాలి, నీవే రావాలి, నీవే రావాలి, నిరంతర స్తోత్రారుడా, నిరంతర స్తోత్రారుడా, నిరంతర స్తోత్రారుడా, నిరంతర స్తోత్రారుడా, షాలేము రాజా, నా స్తుతులపై ఆసీనుడా, షాలేము రాజా, నా స్తుతులపై ఆసీనుడా, నిరంతర స్తోత్రారుడా, నా స్తుతులపై ఆసీనుడా. ఓ శబకరమమస్. ప్రేమగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో తన ప్రసన్నతను ఉంచుతున్నాడు. తన వాక్కు చేత మనల్ని బలపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు. దయ నొందిన వారు, యెహోవా వలన దయ నొందిన వారు రాజ్యాధికారము చేయుదురు. యెహోవా వలన దయ నొందిన ప్రజలు యాజకులుగా, రాజులుగా దేవుని కొరకు నిలబడెదరు. యెహోవా వలన దయ నొందిన ప్రజలు ధన్యులు, వారు నిత్యము గణపరచబడెదరు. యెహోవా వలన దయ నొందిన ప్రజలు ధన్యులు, వారి ఎడల తన కృప విస్తారమై ఉన్నది. బిడ్డ, దేవుని కృప మన మధ్యలో సంచరిస్తుంది. ఈరోజు రాత్రి కొందరిని ప్రభు దర్శిస్తున్నాడు. ప్రభు ఆశ్చర్యకరంగా విడిపిస్తున్నారు. ఆశ్చర్యకరంగా ప్రభు విడిపిస్తున్నారు. తన సన్నిధి ప్రభావము, తన సన్నిధి అభిషేకమును దేవుడు పంపుతున్నాడు. ఎస్ మాస్టర్ లార్డ్. నిరంతరము ఆయనే రాజు. ఆ రాజు మన మధ్యలో ఉన్నాడు. వేదన పడుతున్న బిడ్డ, వేదన పడకు. నేను నీకు సహాయము చేస్తాను. నేను నీకు సహాయం చేస్తానని నా దేవుడు చెప్తున్నాడు. నా దేవుడు చెప్పమని నీతో చెప్తున్నాడు. నా దేవుడు అంటున్నాడు, నా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. సహాయం చేయబోతున్నాను బిడ్డ. భయపడకు,
కలవరపడకు, అధైర్యపడకు. నేనే నా స్వచిత్తానుసారముగా నిన్ను నలుగగొట్టుచున్నాను. నా రూపము నిన్ను చెక్కుతుంది. నా రూపులోకి నిన్ను మారుస్తూ ఉంది. నా రూపములోకి నీవు నడిపించబడుతూ ఉన్నావు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ రాత్రికాల సమయంలో మా ప్రార్థన ఆలకించండి. కూడి వచ్చిన బిడ్డలకు సహాయం చేయండి.